హాయ్ ఫ్రెండ్స్, ముందుగా సారీ అండి. బ్లౌజ్ కటింగ్ వీడియోలో నడుము దగ్గర 8 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ ఖర్చు అని చెప్పాను. 8 ప్లస్ 1 ఇంచ్ డాట్ ప్లస్ ఖర్చు అండి అది. ఇంకా మీరు బ్లౌజ్ని ఈ పద్ధతిలో స్టిచ్ చేసుకుంటే చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి. సైడ్ జాయిన్ చేసేటప్పుడు కానీ హెచ్చు తగ్గులు రావు. చంక దగ్గర కూడా ప్లస్ కుట్టు ప్లస్ పర్ఫెక్ట్గా వస్తుందండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇంకా ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా వచ్చేసి బ్యాక్ పార్ట్కి నడుము పట్టి జాయిన్ చేస్తున్నానండి. ఈ విధంగా ఒరిజినల్ వైపు పై వైపున ఆ విధంగా పెట్టుకొని ఒక పాదం గ్యాప్ తోటి ఆ విధంగా నిదానంగా కుట్టుకోవడమే. అంతేనండి, కుట్టేసాను. ఎక్సెస్ క్లాత్ని కట్ చేసి ఇప్పుడు పై వైపున వచ్చేసి కుట్టేయాలండి. అలా కుట్టేస్తే మనకి ఈజీగా తిరుగుతుంది. ఫోల్డ్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండదు, బాగుంటుంది. ఈ విధంగా అలవాటు చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి డాట్స్ అండి. ఆల్రెడీ మార్క్ చేసి పెట్టుకున్నాం కదా రన్నర్ తోటి కటింగ్ అప్పుడు. డాట్స్ కుడుతున్నానండి. బ్యాక్ సైడ్ ఒక 1/2 ఇంచ్ వెడల్పుతోటి పొడవు వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నానండి. ఆ విధంగా ఒక స్టిచ్ అయిపోయింది. ఈ విధంగా 2 స్టిచ్చెస్ వేసి రబ్ చేశానండి. ఒక వైపు అయిపోయింది, ఇంకో వైపు కూడా సేమ్ అదే విధంగా కుట్టుకుంటున్నానండి. ఒక 1/2 ఇంచ్ వెడల్పుతోటి 4 ఇంచెస్ అండి పొడవు. అంతేనండి, కుట్టు అయిపోయింది. ఇంకో కుట్టు కూడా వేసేసి రబ్ చేసి బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి పైపింగ్ వేస్తున్నానండి. ఈ విధంగా ఒరిజినల్ వైపు పెట్టుకొని ఈ విధంగా కుడితే పైపింగ్ చాలా ఈజీగా అండి, తొందరగా అయిపోతుంది కుట్టడం కూడా. ఆ విధంగా పాదం గ్యాప్తోనండి ఆ విధంగా కుట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి పైపింగ్ థ్రెడ్ ఉంది కదా, పైపింగ్ థ్రెడ్ని ఏ విధంగా పెట్టి కుడతానో చూడండి. ఆ విధంగా ఫోల్డ్ చేసి నిదానంగా కుట్టుకోవడమేనండి. గజిబిజిగా కుట్టొద్దండి. స్టిచ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫినిషింగ్ బాగుంటుంది చూడడానికి. నిదానంగా ఆ విధంగా కుట్టుకోండి. చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కదా. ఈ పద్ధతిలో కుట్టుకోండి. పైపింగ్ చాలా ఈజీగా అయిపోతుంది కూడా. అంతేనండి, నిదానంగా ఆ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ హ్యాండ్కి వచ్చేసి పైపింగ్ కుట్టేయడం కంప్లీట్ అయిపోయిందండి. చూడండి, అంతేనండి. సేమ్ ఈ విధంగా ఇంకొక హ్యాండ్ కూడా కుట్టేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. డాట్స్కి ఆ విధంగా మార్క్ చేసి పెట్టుకున్నాను కదా, అక్కడి నుంచి 3 ఇంచెస్ అండి హైట్. 3 ఇంచెస్కి ఆ విధంగా ఒక స్టిచ్ అయిపోయిందా. సేమ్ ఇంకో స్టిచ్ కూడా వేసేసాను. ఇప్పుడు వచ్చేసి ఉక్సుల దగ్గర డాట్ అండి 2 ఇంచెస్ పొడవు ఆ విధంగా మార్క్ చేసుకొని అక్కడి నుంచి 3 ఇంచెస్ అండి, 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని డాట్ వేయడమే. ఒక కుట్టు అయిపోయింది. ఇంకో కుట్టు వేస్తున్నాను. చంక దగ్గర డాట్ అండి. సేమ్ 2.5 ఇంచెస్ అండి, ఆ విధంగా మార్క్ చేయాలి. ఇది మెయిన్ డాట్ని చూస్తుండాలండి. చూడండి, మనం ఫోల్డ్ చేసినప్పుడు మెయిన్ డాట్ దగ్గర నుంచి 2 ఇంచెస్కి ఆ విధంగా మార్క్ చేశాను. అంతేనండి, ఒక పార్ట్ అయిపోయింది ఫ్రంట్. ఇంకోటి కూడా సేమ్ అదే విధంగా కుట్టుకుందాము. ఇప్పుడు ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా డాట్స్కి, ఇక్కడ మార్క్ చేసుకుని 3 ఇంచెస్ పొడవు అండి. 3 ఇంచెస్ అక్కడి నుంచి ఖచ్చితంగా 2 స్టిచ్చెస్ వేయండి ఫ్రెండ్స్, ఇప్పుడు బాగుంటుంది. ఇంకా ఉక్సుల దగ్గర డాట్ వచ్చేసి 2.5 అట్లా పెట్టాను. ఇప్పుడు 3 ఇంచెస్ అండి. 3 ఇంచెస్కి ఆ విధంగా మార్క్ చేసుకొని కుట్టుకోవడమే. ఈ విధంగా 2 స్టిచ్చెస్ వేసాను. ఇప్పుడు వచ్చేసి చంక దగ్గరది సేమ్ 2.5కి ఆ విధంగా మార్క్ చేసుకొని ఇప్పుడు మెయిన్ డాట్ దగ్గర నుంచి మార్క్ చేస్తాను. 2 ఇంచెస్ అండి అక్కడి నుంచి మెయిన్ డాట్ దగ్గర నుంచి. అంతేనండి, ఈ విధంగా డాట్స్ కుట్టుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టి అండి. షేప్ పట్టి కుడుతున్నాను. చూడండి, ఇక్కడ ఎక్కడ ఎక్సెస్ క్లాత్ వస్తుంది, ఏ విధంగా కట్ చేయాలనేది మెయిన్ అండి. ఈ వీడియోలో చెప్పబోయేది అదే. నేను చూస్తూ ఉండండి ఎక్కడెక్కడ ఎక్సెస్ క్లాత్ వస్తుందండి. నేను కటింగ్ వీడియోలో కట్ చేశాను కదా,
మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా పైన కూడా అన్న కుట్టేయాలండి. సేమ్ ఒకటి అయిపోయింది, ఇంకో దానికి కూడా ఈ విధంగా పై వైపున ఆ విధంగా పెట్టుకొని మెయిన్ డాట్ని ఆ విధంగా ఫోల్డ్ చేయాలండి. ఫోల్డ్ చేసి ఈ విధంగా నిదానంగా కుట్టుకోవడం. ఇక్కడ చూడండి అంతేనండి. ఇంకోటి కూడా అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఎక్సెస్ క్లాత్ ఉంది కదా, పైన ముందు ఇంకొక అనక కుట్టు వేస్తున్నాను. కొంచెం ఎక్సెస్ క్లాతే మనము షేప్ పట్టి తీసుకోవడం వల్ల ఇబ్బంది ఏమి ఉండదండి. కుట్టేటప్పుడు దాన్ని కట్ చేసుకోవచ్చు. అది ఎప్పుడు ఎట్లా కట్ చేయాలనేది నేను చెప్తాను. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ జాయింట్ చేస్తానండి. 1/2 ఇంచ్ వెడల్పుతో ఈ విధంగా 2 కుట్లు వేసుకోండి. ఒక వైపున అయిపోయింది, ఇంకో వైపు కుడుతున్నానండి. సేమ్ 1/2 ఇంచ్ వెడల్పుతోటి 2 స్టిచ్చెస్ వేస్తున్నాను చూడండి. షోల్డర్ జాయింట్ అయిపోయింది కదా. ఇక్కడ వచ్చేసి కొంచెం ఎక్సెస్ క్లాత్ ఉంటే ఆ విధంగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ చూడండి ఏ విధంగా జాయింట్ చేస్తానో నేను. తినండి మిడిల్ పార్ట్లో ఆ విధంగా పెట్టి నిదానంగా కుట్టుకుంటూ రావడమేనండి. ఈ విధంగా కుట్టుకున్నాం కదా. ఇప్పుడు సూది ఆ విధంగా దింపేసి క్లాత్ని ఈ వైపు తిప్పుకొని ఇంకొక స్టిచ్ వేస్తున్నానండి. అంటే ఒకవైపున 2 స్టిచ్చెస్ కంప్లీట్ అయ్యాయి. సేమ్ అట్లాగే ఇంకో వైపున కూడా 2 స్టిచ్చెస్ వేసుకుందామండి. ఇప్పుడు ఇంకొక వైపున వచ్చేసి ఒక స్టిచ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు 2వ స్టిచ్ వేస్తున్నానండి. ఇదిగోండి 2వ స్టిచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ షోల్డర్ దగ్గర రబ్ ఇచ్చేసి తీసేయడమేనండి. అయిపోయింది హ్యాండ్ కుట్టడం. ఇప్పుడు వచ్చేసి ఇంకో వైపు కూడా అట్లా చూసుకొని కొంచెం ఎక్సెస్ క్లాత్ ఉంది అక్కడ, అది నేను కట్ చేస్తున్నాను చూడండి. అలా రావడం వల్ల, అట్లా కట్ చేయడం వల్ల ప్రాబ్లం ఏమి ఉండదండి. ఫిట్టింగ్ ప్రాబ్లం ఏమి ఉండదు, చాలా పర్ఫెక్ట్గానే ఉంటుంది. ఇక్కడి నుంచి పెట్టుకుని నిదానంగా ఈ విధంగా చూపించినట్టుగా కుట్టుకోండి. ఇంకో హ్యాండ్ కుడుతున్నాను అంతేనండి. హ్యాండ్ కూడా ఒకవైపు 2 కుట్లు వేయడం అయిపోయింది. ఇప్పుడు ఇంకో వైపునండి ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రండి. అంతేనండి. హ్యాండ్ కూడా కుట్టడం అయిపోవచ్చింది. అంతేనండి. షోల్డర్ దగ్గర ఒక రబ్ ఇచ్చేసి కట్ చేశాను. దారం అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు నేను ఇక్కడ చంక దగ్గర మార్క్ చేసుకుంటున్నానండి. అది ఎందుకనేది చూడండి. ఇప్పుడు మనం సైడ్ జాయిన్ చేసేటప్పుడు షేప్ పట్టి దగ్గర కింద ఎంత ఫోల్డ్ చేయాలని తెలుస్తుంది. అప్పుడు సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఏంటంటే హెచ్చు తగ్గులు రావండి, పర్ఫెక్ట్ ఉంటుంది. ఇంకా ఆ విధంగా ఎక్సెస్ ఉంది కదా, అదంతా ఫోల్డ్ చేయాలని అంతవరకు మార్క్ చేసుకున్నాను. సేమ్ అదే విధంగా ఇంకొక వైపు కూడా సంక జాయింట్ దగ్గర మనము ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రన్నర్తో మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ ఆ విధంగా పట్టుకొని చూడండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని పెట్టేసి అంతేనండి. ఆ విధంగా మార్క్ చేసుకుంటే మనం సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు ఏంటంటే హెచ్చు తగ్గులు అస్సలు రావు. చంక దగ్గర కూడా ప్లస్ గుర్తు పర్ఫెక్ట్ వస్తుందండి. అంతేనండి. ఈ విధంగా మనం బుక్సులు పట్టి పొడవు ఎంత అనేది ముందే మార్క్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఈ విధంగా షేప్ పట్టి కుట్టుకోవడమేనండి, చాలా ఈజీ. ఒకవైపున అయిపోయింది. ఇప్పుడు ఇది చూడండి ఎక్సెస్ క్లాత్ని ఈ విధంగా కట్ చేస్తున్నాను. అంతేనండి. కుట్టుకునేటప్పుడు చిన్న చిన్న మార్పులండి అంతే. ఇప్పుడు ఒకవైపున కుట్టాం కదా, ఇప్పుడు మార్క్ చేసుకుంటున్నాను ఇంకో వైపున ఉక్సులు పట్టి పొడవు ఎంత అని. ఇంక చూడండి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తాను ఆ రెండింటిని కలుపుతూ. ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టి కింద వైపున ఆ విధంగా ఫోల్డ్ చేస్తూ ఒక కుట్టు వేయడమేనండి. చాలా పర్ఫెక్ట్ వచ్చింది కదా. అంతేనండి. ఇప్పుడు ఈ ఎక్సెస్ క్లాత్ని కూడా సేమ్ అదేవిధంగా స్కేల్ తోటి స్ట్రైట్గా ఆ విధంగా మార్క్ చేసి ఎక్సెస్ క్లాత్ని కట్ చేయడమేనండి. ఇప్పుడు వచ్చేసి
సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా రన్నర్తో మార్క్ చేసుకున్నాం కదా, షేప్ పట్టి దగ్గర మార్క్ చేశానండి. ఇప్పుడు కరెక్ట్గా 8 ఇంచెస్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఎక్సెస్ క్లాత్ ఈ విధంగా ఉంటే ఇది కూడా కట్ చేయండి, దీనివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు వచ్చేసి ఉక్సులు పట్టి కుడుతున్నానండి. ఇట్లా ఉక్సులు పట్టి కుట్టేటప్పుడు ఒరిజినల్ క్లాత్ పై వైపున పెట్టుకుని కుట్టాలండి. తర్వాత పైన ఒక అనకు కుట్టేస్తున్నాను. అనకు కుట్టేసి నేను చూడండి ఏ విధంగా ఫోల్డ్ చేసి కుడుతున్నాను. అంతేనండి, చాలా ఈజీ ఉక్సులు పట్టి కుట్టుకోవడం. ఆ విధంగా మడిచేసి లోపలికి కుట్టుకోవడమేనండి. అంతేనండి, ఉక్సులు పట్టి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కాజా పట్టి చూడండి. కాజా పట్టీకి వచ్చేసి లోపల వైపు నుంచి కుట్టాలి. ఫస్ట్ లోపల వైపున ఆ విధంగా క్లాత్ పెట్టి కుట్టేసి స్టిచ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పై వైపు ఆ విధంగా ఫోల్డ్ చేస్తానండి. ఆ విధంగా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేయడమే. చూడండి చాలా ఈజీ అండి. ఒకటి అయిపోయింది కదా, ఇంకొక కుట్టుండి. ఇది కాజా పట్టీ కాబట్టి అంతేనండి. ఇప్పుడు కాజా పట్టీ మీద ఉక్సులు పట్టీ పెట్టి చూడండి, కొంచెం ఎక్సెస్ క్లాత్ ఉంది, అది నేను కట్ చేస్తున్నాను. దీనివల్ల ఏ ప్రాబ్లం లేదండి. ఇవి కుట్టుకునేటప్పుడు చూసుకుంటూ కుట్టుకుంటే పర్ఫెక్ట్ ఉంటుందండి. చూడండి ఇప్పుడు కరెక్ట్గా ఉంది. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మెడపీస్ అండి, మెడపీస్ తీసుకున్నాను. 2 ఇంచెస్ వెడల్పు పండుది. పైపింగ్ వేస్తున్నాను. దీనికి కూడా ఎంత ఈజీగా చూడండి. పైపింగ్ ఈ విధంగా కుట్టుకుంటే చాలా తొందరగా అయిపోద్దండి. అంతేనండి, ఆ విధంగా నిదానంగా ఒక పాదం అండి, పాదం గ్యాప్ తోటి ఫస్ట్ ఆ విధంగా కుట్టుకోవడమే. పై వైపున పెట్టి అంతేనండి, పై వైపున పెట్టేసి కుట్టుకుంటున్నాను. చాలా ఈజీ అండి. ఈ విధంగా అలవాటు చేసుకోండి. పైపింగ్ పర్ఫెక్ట్ వస్తుంది. చాలా ఈజీగా కూడా అయిపోద్ది, చాలా తొందరగా అయిపోద్ది. ఫినిషింగ్ కూడా చూపిస్తాను ఎంత పర్ఫెక్ట్ వస్తుందో. ఒక పాదం గ్యాప్తో కుట్టుకోండి ఆ విధంగా. అంతేనండి, ఈ విధంగా కుట్టుకోవడం అయిపోయినాక ఎక్సెస్ క్లాత్ని కట్ చేసుకొని ఈ విధంగా ఘాట్లు పెట్టాలండి. ఖచ్చితంగా ఘాట్లు పెట్టేస్తున్నాను. ఈ విధంగా నిదానంగా ఘాట్లు పెట్టేసి ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ ఉంది కదా, ఈ పైపింగ్ థ్రెడ్ తోటి ఏ విధంగా కుడతానో చూడండి. చాలా ఈజీ అండి. ఆ విధంగా అట్లా పెట్టి స్టార్టింగ్లో ఆ విధంగా మడిచేయండి, లోపలికి మడిచి పెట్టేసి ఇంకా కుట్టుకోవడమేనండి. నిదానంగా అండి. పైపింగ్ వేస్తున్న గోల్డ్ క్లాత్ మీద మాత్రం కుట్టు పడకుండా నిదానంగా ఘాట్లో పడాలి. చూడండి, నిదానంగా కుట్టుకోండి. చూడండి పైపింగ్ ఎంత బాగుందో, అంత ఈవెన్గా ఉంది కదా. ఇప్పుడు చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను ఎంత పర్ఫెక్ట్ వస్తుందో. ఈ విధంగా అలవాటు చేసుకోండి ఫ్రెండ్స్. పైపింగ్ కుట్టుకోవడం చాలా ఈజీ. అంతేనండి, నిదానంగా కుట్టుకోండి. అంతే ఫ్రెండ్స్, ఈ విధంగా కుట్టుకుంటున్నాను కదా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఆ డౌట్స్ని క్లారిఫై చేస్తానండి. అంతేనండి, ఈ విధంగా నిదానంగా కుట్టుకోవడమే. ఇప్పుడు కుట్టుకునేటప్పుడు నేను షేప్ పట్టి దగ్గర ఏమంతా ఎక్సెస్ క్లాత్ వచ్చింది కదా, దానివల్ల ఏమన్నా కట్ చేయడం వల్ల ఫిట్టింగ్లో ప్రాబ్లం ఉంటుంది అట్లా ఏం ఆలోచించబడలేదండి. పర్ఫెక్ట్గా కట్ చేసుకొని మార్క్ చేసుకున్నాం కాబట్టి కుట్టుకునేటప్పుడు కొంచెం ఎక్సెస్ క్లాతే పెట్టుకున్నాను అనమాట నేను. ఆ విధంగా ఎక్సెస్ క్లాత్ రావడం వల్ల దాన్ని ఎక్కడ కట్ చేయాలి అనేది చూసుకుంటే సరిపోద్దండి. అంతేనండి, ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది పైపింగ్ వేయడము. ఆ విధంగా రబ్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్స్ అండి. ఆ విధంగా రన్నర్తో ఆల్రెడీ మార్క్ పెట్టుకున్నాను కదా, బ్యాక్ పార్ట్ అది, ఇది ఫ్రంట్ పార్ట్. ఈ రెండింటిని ఈ విధంగా మార్క్ చేసుకున్న దగ్గర సైడ్ జాయింట్ చేస్తున్నానండి. అట్లా రబ్ ఇచ్చేసి ఇప్పుడు చంక దగ్గర కూడా సేమ్ అండి, ఫ్రంట్ బ్యాక్ మార్క్ చేసుకున్న దగ్గర ఆ విధంగా సూది దింపి ఇక్కడ వచ్చేసి చంక హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 పెట్టుకున్నాను.
అది మార్క్ చేసుకుంటున్నానండి. మార్క్ చేసుకొని కుట్టుకోవడమేనండి. అయితే ఒక స్టిచ్ అయిపోయింది. ఇంకో కుట్టు వచ్చేసి ఒక పాదం గ్యాప్ తోటి ఇంకొక కుట్టు వేస్తున్నాను. అంతేనండి. ఖచ్చితంగా 3 లేదా 4 స్టిచ్ వేయండి, బాగుంటుంది. ఇక్కడ చూడండి కొంచెం ఎక్సెస్ క్లాత్ ఉంది షేప్ పట్టిది, అది కట్ చేస్తున్నాను. అంతేనండి. ఇంకో వైపును కూడా సేమ్ అదే విధంగా జాయిన్ చేస్తున్నానండి. సేమ్ ఇంతకుముందు ఏ విధంగా 5½ పెట్టాను హ్యాండ్ లూజ్, ఇప్పుడు కూడా ఇటువైపు 5½ పెట్టి ఆ విధంగా జాయిన్ చేస్తున్నానండి. అంతే ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 2 వైపులు కూడా 3 కుట్లు వేసాను. చూడండి ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో. అంతేనండి, చాలా ఈజీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.